ఓకే మిత్రులారా, అందరికి కూడా మరొకసారి ఆత్మవందనాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్నేహితులారా, ఈరోజు మనం స్వర విజ్ఞానంలో మూడో భాగం తెలుసుకుంటున్నాం. స్వర విజ్ఞానంలో నిన్న అనేక విషయాలు తెలుసుకున్నాం. సో దాంట్లో ఈరోజు మొదటగా మనం ఏం చేద్దామంటే కొంత ప్రాక్టికల్స్, ఎవరెవరు ఏం అది అంటే ఆ ప్రయత్నం చేశారో కొంత మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. స్వరాన్ని మార్చి చూడడము, ఆ, స్వరం స్వరం లెఫ్ట్ నడిస్తే రైట్కు తీసుకురావడము, ఆ, తర్వాత అబ్జర్వ్ చేయడము, లేచిన వెంటనే అబ్జర్వ్ చేయడము, అలాంటివి ఎవరెవరు చేశారో కొద్దిగా మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. అంటే తెలుసుకుందాం ఎంతమంది దీన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు, తర్వాత దీన్ని అర్థం చేసుకోవాలి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియాలి. ఎస్, హ్యాండ్ రైజ్ చేయాలి. చేస్తే నేను అన్మ్యూట్ చేసి మీతో మాట్లాడిస్తాను. మీ అనుభవాలు చెప్పాలి. మీరు ఏ ప్రయత్నం చేశారు, మీకు ఎలా వచ్చింది ఫలితం, అంతే. అంటే ఊరికే హరికథలా వినకూడదు కదా. మనం ఇంత తెలుసుకున్నాక దాని ప్రయత్నం చేసి చూశామా లేదా, స్వరం అట్లీస్ట్ మార్చామా, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి, ఎంతమంది మార్చారు హ్యాండ్ రైజ్ చేయండి. అదే ఎవరు ప్రయత్నం చేయలేదంటే మనం చెప్పడం ఎందుకు, వేస్ట్ కదా. ఉమ్? టైం సరిపోలేదా? విష్ణు మేడం చెప్పండి. కాంతంగా అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఆ, వినిపిస్తుందా సార్? చెప్పండి మా. నేను చూసుకున్నాను సార్. నేను ఆ, టవల్ టవల్ శుభ్రంగా చుట్టబెట్టుకుని ఆ, సంకలో పెట్టుకున్నాను సార్. ఓకే. దాన్ని బాగా నొక్కి పట్టుకున్నానండి. ఆ, నాకు శ్వాస మార్గం తెలిసిందండి సార్. ఎస్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్, వెరీ గుడ్. సో ఖచ్చితంగా మారుతుంది అది, నో డౌట్. వారింది సార్. తర్వాత ఇంకోటి సార్, నేను కుడివైపుకి బాగా అలవాటు సార్. మొన్నటి రాత్రి కూడా ఎడమవైపుకి అలవాటు చేసుకుంటున్నాను సార్. ఆ, అది ఆ, ఆ, అది కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ అయినా కానీ అలాగ అలవాటు చేసుకుంటున్నాను సార్ ఎడమవైపు. చేసుకోండి. అవును, ఆ, అది అంటే డైజెషన్ బాగా అవుతుంది. మీకు ఆ, ఎలాంటి ఇబ్బంది ఉండదు. నైట్ ఆ, మీరు తిన్న ఆహారం కానీ అది కూడా డైజెస్ట్ అవ్వాలంటే మీరు నైట్ టైంలో సూర్య నాడి నడచాలి అంతే. ఆ, సూర్యస్వరం నడచాలి. ఎందుకని అంటే సూర్యస్వరం నడిస్తే దేహంలో నైట్ ఎట్లా ఉంటుంది, కూల్గా ఉంటుంది వాతావరణము. ఆ, మనకు ఎలా ఉండాలంటే కొంత ఉష్ణము దేహం మెయింటైన్ చేయాలి కాబట్టి సూర్యస్వరం నడుస్తూ ఉంటే మంచిది. అలా దానికి మనం బాగుంది. ప్రయత్నించాలి. ఓకే, ఆ, రైట్. ఓకే మా. ఆ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఆ, సతీష్ కుమార్ గారు. సతీష్ గారు మాట్లాడు, చెప్పండి. సార్ సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ ఎస్, నమస్తే మేడం. మాట్లాడండి. నేను ట్రై చేశాను సార్. నేను నిన్న రైట్ ఆ, లెఫ్ట్ కి ఆ, ఓకే. నేను ట్రై చేశాను సార్. నేను ఒక టవల్ ని ఇట్లా చంకలో పెట్టుకొని గట్టిగా కొట్టడం వల్ల రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ కి అట్లా వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ సార్ ఇప్పుడు ఈ 60 to 90 మినిట్స్ మధ్యలో రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ కు అట్లా చేంజ్ అవుతుంది సార్. నేను అది కూడా అబ్జర్వ్ చేశాను సార్. ఎస్, అదే అవన్నీ కూడా ప్రయోగం చేయమని చెప్పింది. మనం టీచ్ చేసినాక అవన్నీ ఏదో ఇట్లా వినేసి ఆ వీడియో ఉందిలే మనం చూసుకుందాంలే అంటే అది ఎప్పటికీ అది రాదు, మనం ప్రాక్టీస్ చేయలేము కూడా. సాధ్యం కాదు అది. ఆ, ప్రతిదీ కూడా. నేను కూడా చంద్రనాడి నడుస్తున్నప్పుడే ప్రయాణం చేశాను సార్, లాంగ్ జర్నీ. ఆహాహాహా. ఓకే. మీరు మరి మీరు దాదాపు పగులు పూట మీరు ఆవేశం కానీ ఇలాంటి అంటే ఒక్క ఈ కోపం కానీ ఉద్రేకం ఏమి రాకుండా అంటే ఎప్పుడు అంటే ఆ, చెప్పాలంటే జాగ్రత్తగా ఈ చంద్రనాడి యాక్టివేట్ చేసుకుంటే ఉండండి, పర్వాలేదు. మీకు కోపం కానీ అది ఇలాంటి ఉద్రేకం కానీ దేనికి లోనయ్యే ఛాన్సే లేదు.
అంత అద్భుతంగా ఉంటుంది లైఫ్. చిన్నగా సార్ అదే. చిన్నగా నాకు నిన్న ఆవేశం లాగా అట్లా అనిపించింది సార్. అట్లా అనిపిస్తే కూడా నాకు నేను చంద్రనాడి నేను అట్లా ఈ రైట్ సైడ్ మూసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి అట్లా తీసేసుకుంటే సార్ నాకు తగ్గిపోయింది సార్. నాకు అట్లా కరెక్ట్. నాకు కూల్ గా అనిపించింది మళ్ళీ అట్లా కూడా. అవును, అవును, కూల్గా ఉంటుంది, అట్లా మైండ్ కామ్ అయిపోతుంది, మైండ్ రెస్ట్లో ఉంటుంది. అందుకే డే టైంలో ఏం చెప్తారంటే, ఇంకోటి చెప్తాను ఒక విషయం. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, అందరు యోగులు కూడా, యోగులు అంటే పూర్ణ యోగులు, సంపూర్ణ యోగులు అయ్యేది ఎట్లా అంటే, పూర్తి నైట్ సూర్యనాడి మెయింటైన్ చేయడము, పూర్తి నైట్ పూర్తి నైట్ సూర్యనాడి, పూర్తి పగలు చంద్రనాడి మెయింటైన్ చేస్తారు. వాళ్ళు అటువంటి వాళ్ళు సంపూర్ణ యోగులు అవుతారు లైఫ్లో. ఓకే. సరే ఇప్పుడు ఇది నైట్ మొత్తం మనం సూర్యనాడి పైన ఉండాలి. అవును, ఉండాలి. సూర్యనాడి ఉంటే మంచిది. అంటే మీరు నిద్రపోయేటప్పుడు మళ్ళీ పదే పదే లేచి అదేం చేయాల్సిన అవసరం లేదు. చూడము. అట్లేం చేయొద్దు. ఓకే. ఓకే. సో సాధ్యమంత వరకు లెఫ్ట్ సైడ్ పడుకోండి, సూర్యనాడి వర్క్ చేస్తూనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పడుకుంటే అదే వర్క్ చేస్తూ ఉంటుంది అంతే. మీరు ఇట్లా లెఫ్ట్ సైడ్ పడుకుంటారు కదా, అప్పుడు సూర్యనాడి పని చేస్తూనే ఉంటుంది. మీరు మెలకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ పక్క తిరిగారనుకోండి, మళ్ళీ ఈ పక్క తిరిగి పడుకోండి అంతే. ఓకే. ఓకే సార్. ఎస్. సో తర్వాత ఎవరికైనా ఇప్పుడు జలుబు వచ్చింది అనుకోండి, జలుబు వచ్చినప్పుడు ఒక నోస్ బ్లాక్ అయ్యేది, ఇంకొక నోస్ తెరుచుకునే ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ మనకు లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయింది, అప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఆ లెఫ్ట్ సైడ్ పెట్టేసుకుంటే అప్పుడు ఈ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్వాస లెఫ్ట్ సైడ్ నడుస్తుంది, ఓపెన్గా ఉంటుంది, ఇక్కడ మనకి క్లోజ్ అయి ఉంటుంది కదా. అప్పుడు ఈ రైట్ సైడ్ పెట్టుకుంటే శ్వాస మళ్ళీ ఈ పక్క తిరుగుతుంది. తిరిగేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం రెండు నోస్లు కూడా, రెండు రంధ్రాలు కూడా నీట్గా ఎట్లా ఉంటుందంటే, అదేదో మనము విక్సో ఏదో ఇన్హేలర్ కొడితే ఎలా ఉంటుంది అంత ఎఫెక్ట్ ఉంటుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా జలుబు ఉంటే అలా కొట్టండి. సార్ అది నాకు సైనస్ ప్రాబ్లం ఉంటుంది సార్. నేను ట్రై చేయడానికి కారణం ఏంటంటే రైట్ నోస్ బ్లాక్ అయిపోతే అది నేను ట్రై చేశాను సార్. అందుకే నాకు సక్సెస్ అనిపించింది కాబట్టి. అవునవును, చాలా అంటే ఎంత రిలీఫ్ అంటే, అరే ఇంత సులభం అన్నట్టు అనిపిస్తుంది మీకు. అనిపించింది సార్. లేదంటే అది బ్లాక్ అయిపోయి ఉంటుంది, దాన్ని తెరచడానికి ఏమో ప్రయత్నాలు. మనము డాక్టర్లు ఏదో ఇస్తారు, వాళ్ళు అదే ఇస్తారు, ఇదే ఇస్తారు, ఇవన్నీ అక్కర్లా. జస్ట్ స్వరం మారిస్తే చాలు, రెండు నోస్లు కూడా నీట్గా అంటే ఒక రకంగా ఫ్రీ ఫ్లో ఉంటుంది. అది హ్యాపీగా అప్పటికి క్లియర్ అయిపోతుంది అనమాట అట్లా. ఓకే. నెక్స్ట్ రామ్మోహన్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామ్మోహన్ గారు చెప్పండి, మీ అనుభవం చెప్పండి. నమస్కారం గురువు గారు, నేను హైదరాబాద్ నుంచి. చెప్పండి గురుగారు, ఇప్పుడు చంద్రనాడిలో ఉన్నప్పుడు మనం సూర్యనాడి పడుకున్నప్పుడు సూర్యనాడిలో ఉంటే మనకు జాగ్రత్త అవస్థలో ఉంటాం కదా, నిద్ర రాదు కదా. చంద్రనాడిలో ఉన్నప్పుడే నిద్ర వస్తుంది. అట్లేం లేదు. నిద్ర రావడానికి రాకపోవడానికి స్వరం కాదు ఇంపార్టెంట్. నిద్ర రావడానికి మీలో మెలటోనిన్ ఉత్పన్నం కావాలి. మెలటోనిన్ అని చెప్పి ఒక హార్మోన్ ఉత్పన్నం కావాలి. అది పీనియల్ గ్లాండ్ నుంచి వస్తుంది. చుట్టూ లైట్లు ఆఫ్ చేసేస్తే అది ఉత్పత్తి అయ్యిందంటే ఇమీడియట్ నిద్రకి వెళ్ళిపోతారు. మీరు లైట్లు ఆఫ్ చేయకుండా లైట్ అట్లే పెట్టుకొని తర్వాత మొబైల్ ఆన్ చేసి పెట్టి తర్వాత వైఫై ఆన్ చేసి పెట్టి ఇవన్నీ చేస్తే మెలటోనిన్ ఉత్పన్నం కాదు. ఉత్పన్నం కాకపోతే మీకు నిద్ర రాదు. నిద్ర రోగాలు వచ్చేది అట్లే. నిద్రకు సంబంధం లేదు. నేను గమనించింది ఏంటంటే, ఉదయం బాగా గాఢ నిద్రపోయిన రోజు ఉదయం లేచి చూస్తే నా చంద్రనాడి యాక్టివేషన్ లో ఉంది. అదే అది పొద్దునకల్లా మారింటది. పొద్దునకల్లా అది చంద్రనాడి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అట్లా అంటారా? అవును, అవును. నేను గమనించింది అయితే అది గమనించాను. నాకేంటంటే చంద్రనాడిలో ఉంటేనేమో మంచి నిద్రపోగలుగుతాను, గాఢ నిద్రలో సుస్థులకు వెళ్ళిపోగలుగుతున్నాను. చంద్రనాడిలో ఉన్న అలా ఏం లేదు. స్వరాన్ని బట్టి నిద్ర వస్తుంది అట్లా ఏం లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఆలోచనలు అంటే మీకు మనస్సు ప్రశాంతం కావాలంటే చంద్రనాడి రన్ కావాలి. మనస్సు అంటే ఎక్కువగా గందరగోళం కాకుండా ప్రశాంతంగా థింకింగ్ అంటే ప్రశాంతంగా శాంతంగా ఉండాలి మనస్సు. ఎలాంటి గందరగోళం రాకూడదు అంటే అప్పుడు చంద్రనాడిలో మనం వర్క్ చేయాలి. అందుకే డే టైం అంతా చంద్రనాడిలో వర్క్ చేస్తే మన ఈ యొక్క రైట్ మెథడ్ ఉంది కదా,
ఈ రైట్ సైడ్ ఉండే అంటే బల మీద ఉండడం అది వర్క్ అవుతుంది, అది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. అవును. ఈ దాంట్లో అనేక విషయాలు అంటే మనం క్రియేటివిటీ అంటే అదే సృజనాత్మకత అంటాం కదా, సృజనాత్మకత ఎక్కువ అవుతుంది. తర్వాత శాంతిగా ఆలోచిస్తాము, ఏది అలజడికి లోను కాము, ఎక్కువ స్ట్రెస్ తీసుకోము, స్ట్రెస్ వస్తే కూడా వెళ్ళిపోతుంది. ఆ, దేనికి రియాక్ట్ కాము, టెంపర్ కాము, ఇట్లా ఇవన్నీ కూడా ఈ రైట్ సైడ్ మెథడ్కు లక్షణాలు ఇవన్నీ. ఓకే. అంటే అప్పుడు మనం ఉదయం పూట డే పూట చంద్రనాడిలో ఉండాలి. అవును, అవును, సాధ్యమైనంత వరకు చంద్రనాడిలో ఉండాలి. ఓకే. అంటే యోగులంతా ఇదే పని చేస్తారు. వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుందంటే సుసంపన్నంగా ఉంటుంది. ఎందుకంటే అవును. నీ నోట్లోంచి అనవసరమైన మాటలు రావు, అలజడి ఉండదు, కోపం ఉండదు. ఇవన్నీ లేనప్పుడు నోరు నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా, ఆ టైప్లో మన నోరు బాగుంటే ఊరు ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది మన చుట్టూ. సో ఎప్పుడైతే నోరు అనవసరం పడేసుకుంటామో ఊరు కూడా చెడిపోతుంది అట్లా. మనం నిద్రలో సుషుప్తిలో సుషుప్తిలోకి వెళ్తామా? ఏదో ఒక అవును. నాడి మాత్రమే పనిచేస్తుందా నిద్రలో? మీరు నిద్రలో వెళ్ళాక నాడి గురించి మర్చిపోండి. ఓకే. అంటే ఎందుకంటే ఏ నాడి అయినా, నాడి అంటే లోపలికి స్వరం అంటే ఒక శ్వాస వెళ్తుంది. వెళ్ళాక మీరు నిద్రలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ మొదటగా ఆల్ఫా స్టేట్లో ఎంటర్ అవుతారు నిద్రలోకి. ఆల్ఫా అంటే అప్పుడే జస్ట్ వేవ్స్ కొద్దిగా తగ్గుతూ వస్తాయి. ఇంకొద్ది అట్లే డీప్గా వెళ్ళే కొద్దీ మెలటోనిన్ బాగా ఉత్పన్నం అయ్యే కొద్దీ అదేమవుతుందంటే నెక్స్ట్ అంటే మనం మామూలు మెలకువగా ఉన్నప్పుడు బీటా బీటా స్టేట్లో ఉంటాం మైండ్లో. అంటే వేవ్స్ గందరగోళంగా తిరుగుతుంటాయి. అది యాక్టివ్ స్టేట్, ఇట్స్ కాల్డ్ అలర్ట్ స్టేట్. ఓకే. సో అప్పుడు వచ్చేసి మన లోపల సెరటోనిన్ ఎక్కువగా ఉంటుంది. మెలటోనిన్ వచ్చే కొద్దీ ఆల్ఫా ఆల్ఫా వేవ్స్ ఎక్కువ అవుతాయి మన బ్రెయిన్లో. అప్పుడు ఆటోమేటిక్గా మనల్ని నిద్రలోకి తీసుకెళ్తుంది అనమాట అది. సో అలాగా ఆల్ఫా నుంచి ఇంకొద్దిగా డీప్గా పోయే కొద్ది ఏమవుతుందంటే మనం తీటాకి వెళ్తాము, మళ్ళీ గామాకి వెళ్తాము, లాస్ట్ డెల్టాకి వెళ్తాం. ఓకే. అలాగా ఎన్నో స్టేట్లు ఉన్నాయి. తురియ స్థితి అంటే డెల్టా అంటే అక్కడ ఏమీ ఉండదు, ఇంకా మీ అస్తిత్వం ఏమి ఉండదు, శూన్యం అంతే. ఓకే. సో అలాంటి గాఢ నిద్ర పట్టిన వాళ్ళకి అది ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అట్లా. ఓకే. గురుగారు నేను సార్, నేను చెప్పండి. పూర్తి క్లాస్ ఉంది. నేను చూస్తూ చూస్తూ ఇక నేను నిద్రలో జారిపోయాను. ఆ, మీ వీడియో ఏం జరిగిందో కూడా తెలియదు. మీ క్లాస్ ఇంటూ 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 నేను సుషుప్తిలోకి వెళ్ళిపోయాను. ఓకే. రైట్. అయితే నేను మరి సో వినలేదు, ఈరోజు వినడానికి రైట్. ఇదే ఓకే. ఉంటుందా? సో అనుభవాలు అనేవి మనం తెలుసుకున్నాం. ఇంకా మిగతాది వీడియో ఉంది, మీరు వీడియో ఉంటుంది, మీరు చూడండి. సో వీడియో మీకు యూట్యూబ్లో ఉంటుంది కదా, చూడండి. ఓకే. థ్యాంక్ తర్వాత యూ సార్. థ్యాంక్ యూ వాట్సాప్లో లోడ్ చేసి ఉంటారు, దాన్ని కూడా మీరు చూడొచ్చు. సార్. ఓకే. రైట్. సో ఇంకోటి మిత్రులారా, ఇంకో విషయం చెప్పదలుచుకుందంటే మన వీడియోలు మనము వాట్సాప్లో వేస్తున్నాం, యూట్యూబ్లో వేస్తున్నాం, లైక్లు ఎన్ని వస్తాయి, వ్యూస్ ఎన్ని వస్తాయి అంటే మీరు చూస్తున్నారా లేదా అనేది తెలియట్లా. అంటే ఎంత శ్రమ ఉంటుందో తెలుసా, ఎంతో శ్రమ ఉంటుందని మీరు అర్థం చేసుకోవట్లా. ఒక క్లాస్ చెప్పాలన్నా, ఒక మాస్టర్ రెడీ క్లాస్ చెప్పాలన్నా, తర్వాత ఏ టైము ఏ ఉంటే కూడా అన్నీ వదిలేసి క్లాస్లో కూర్చొని క్లాస్ చెప్పి ఎంతో నిష్ఠతో, ఎంతో శ్రద్ధతో, భక్తితో చెప్పి, ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్పి, ఆ తర్వాత వీడియోని డిజైన్ చేయడానికి ఎంత టీం వర్క్ చేస్తుంది, సుమారు 6 మంది వర్క్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం వీడియో చూడడానికి మనకేంటి, వీడియో లైక్ చేయడానికి ప్రాబ్లం ఏంటి, షేర్ చేయడానికి ప్రాబ్లం ఏంటి, ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా మీరు అబ్జర్వ్ చేయండి. నేనైతే అబ్జర్వ్ చేసిన ప్రకారం ఒక 50, 100, ఇక్కడ వందల మంది, వేల మంది ఉన్నారు ఈ వాట్సాప్ గ్రూపుల్లో. దయచేసి మీకు ఇస్తున్న సలహా ఏంటంటే రేపు దీని మీద ఒక చిన్న అంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతానో సపరేట్ వీడియో చేయాలనుకున్నాను. గుర్తుపెట్టుకోండి, సేవ అంటే ఏంటంటే, సేవ అంటే మనం వినడము, మనం తెలుసుకోవడమే కాదు, మనం విన్నది, మనకు నచ్చింది, మనకు అర్థమైంది, మనకు సహాయపడింది ఇంకొకరికి పంచడమే సేవ. ఎలా పంచాలి అంటే డైరెక్ట్గా చెప్పొచ్చు, ఫోన్ చేసి చెప్పొచ్చు, వీడియో పంపించవచ్చు. ఈ రోజుల్లో ఎవరికి సమయం లేదు. ఏదికి కాల్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని కలసాలంటే ఎవరికి సమయం లేదు. అలాంటి పరిస్థితిలో మరి ఉన్నటువంటి అద్భుతమైన సేవ మార్గం ఏంటి? మీ దగ్గర వచ్చిన వీడియోస్ను మీరు లైక్ చేస్తే ఇంకా ఎంతోమందికి రికమెండ్ అవుతుంది అది. ఎంతోమందికి అదే వీడియో రికమెండ్ అవుతుంది ఒకటి. రెండోది, మీ దగ్గరకు వచ్చి మీకు ఎప్పుడైతే వాట్సాప్లో చూస్తారో మీ వాట్సాప్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ పంపించేయాలి దాన్ని. ఆ విధంగా ఆ వీడియో ఎవరికి ఎలా ఎప్పుడు ఉపయోగపడుతుందో మనకు తెలియదు.
సో ఈ విధంగా అనేక చోట్ల అనేక సమయాల్లో ఎంతో మందికి సహాయపడింది. ఈ జ్ఞానం అనేది వాళ్ళ జీవితాన్ని పరివర్తన చేయడానికి కూడా సహాయపడింది అని చెప్పొచ్చు. అది మీరు కూడా విని ఉంటారు లేదా గమనించుంటారు. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు కూడా అందరికీ గుర్తు చేస్తుంది ఏంటంటే, యూట్యూబ్ అంటే వాట్సాప్లో వేసినప్పుడు దాన్ని చూడండి, ఓపెన్ చేయండి, లైక్ చేయండి, దాన్ని సాధ్యమైనంత వరకు మళ్ళీ రివైజ్ చేసుకోండి, తర్వాత అందరికి పంపించండి. ఆ లైక్ చేసినప్పుడు కామెంట్ కూడా రాసేయండి. ఓకే, మీకు ఏమనిపించిందో అది రాయండి. ఇది మేడం ఎవ్రీడే మీరు అంటే వాట్సాప్లో మీకు ఏవైతే వీడియోస్ వస్తాయి కదా, కాపీ చేసి మీరు చాట్ బాక్స్ వేసేయాలి. మేము ఇదంతా కూడా కన్నడ దాంట్లో అట్లే చేసేది. ఒక 2 నిమిషాలు బ్రేక్, ఏం టీచింగ్ ఉండదు. అందరూ దాన్ని పోవాలి, క్లిక్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ రాసిన తర్వాతనే క్లాస్ కంటిన్యూ అవుతుంది. అంటే అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కృతజ్ఞత అనేది చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చూడండి ఎలా ఉందో. కాబట్టి సేవ అనేది ఒక నిస్వార్థ సేవ. ఇలా చేయకపోతే ముక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఓకే, సేవ లేనటువంటిది గుర్తుపెట్టుకోండి. మనం ఎంతో నేర్చుకున్నాం, ఎంతో జ్ఞానమయ్యాం, ఎంతో ధ్యాని అయ్యాను, మహర్షి అయ్యాను, రాజర్షి అయ్యాను, ఎంత అయితే కూడా సేవ లేకుంటే సేవ కోసం మళ్ళీ రావాలి. సేవ లేని ముక్తి లేదు. ముక్తి అంటే ఈ జనన మరణ చక్రం నుంచి విడుగడ అంటాం, అంటే విడుదల అని చెప్తాం. ఓకే, జనన మరణ చక్రం నుంచి విడుదల. సో దాన్ని జన్మ రాహిత్యం అంటాం. మొదటగా దుఃఖరాహిత్యం వస్తుంది, జ్ఞానం తెలుసుకుంటే. తర్వాత సేవ చేస్తూ పోతే జన్మరాహిత్యం వస్తుంది. ఈ విషయాలు తెలిసి కూడా మీరు ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న. సో కాబట్టి మీరు ఈ రోజు నుంచైనా మార్చుకుంటారు మీ యొక్క దృక్పథం, మీ ఆలోచన తీరు, మీ యొక్క ఈ సేవా మార్గం ఎంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దీన్ని సపరేట్గా ఒక మెసేజ్ పోస్ట్ చేయడం జరుగుతుంది రేపు మాతా టీవీ తెలుగులో. ఓకే, దయచేసి మీరు అందరూ కూడా ఈరోజు వీలవుతే వీడియోస్ చేసేయండి మేడం. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ వచ్చింటాయి కదా వీడియోస్, నిన్న వీడియోస్ ఈరోజు మార్నింగ్ వేసింటారు కదా, ఆ లింక్ పోస్ట్ చేయండి, చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎస్ క్రాంతి గారు, ఒకే వీడియో కదా వచ్చేది? ఒకే వీడియోనే కదా? ఎస్, చాలు, ఒక వీడియో చాలు, ఫుల్ వీడియో అక్కర్లేదు. ఫుల్ వీడియో అక్కర్లేదు. ఇప్పుడు ఒకటే వస్తుంది. ఎస్, ఆ వీడియోని ఇప్పుడు అందరు లైక్ చేయండి, ఒక మెసేజ్ పెట్టండి, వెయిట్ చేద్దాం. కావాలంటే జ్ఞానం చెప్పుకుందాం, పర్వాలేదు. అయితే సేవ అనేది పూర్తిగా లోపించినప్పుడు జ్ఞానానికి అర్థం లేదు. అందరూ ఆడ లైక్ అంటే క్లిక్ చేసి లైక్ చేసి వాపస్సు ఎస్ ఎస్ అని టైప్ చేయాలి. ఎవరైతే ఊరికి ఎస్ అని టైప్ చేయొద్దు దయచేసి. ఎవరైతే ఆ లింక్ క్లిక్ చేశారో, లోపలికి వెళ్ళారు, యూట్యూబ్కి వెళ్ళారు, దెన్ అక్కడ లైక్ కొట్టి తర్వాత అక్కడ కామెంట్ రాస్తే మంచిది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చాట్ బాక్స్లో ఎస్ అని చెప్పండి, డన్, ఎస్. అందరు చేస్తూ వెళ్ళండి. లెట్స్ ప్రాక్టీస్ ఫ్రమ్ టుడే. ఇది రేపటి నుంచి వదలొద్దు మేడం ఈ విషయాన్ని. ఓకే మేడం, వినిపిస్తుందా? క్రాంతి గారు వినిపిస్తుందా? మీరు అడ్మిట్ చేసుకోవాలి. క్రాంతి గారు అడ్మిట్ చేసుకోండి. సార్ వినిపిస్తుంది సార్. యాక్చువల్గా అదే, అంటే ఎవరు రెస్పాండ్ కావట్లేదు, అదే అడుగుతున్నా. వినిపిస్తుంది సార్. ఓకే రైట్. సో దీన్ని పాటించాలి. పొద్దున క్లాస్లో కూడా సుమా మేడం వినిపిస్తుంది సార్, వినిపించింది సార్. రైట్. పొద్దున క్లాస్ స్టార్ట్ అయితే అది కూడా ఎట్లే చేయాలమ్మా. ఓకే సార్. ఓకే, దీన్ని పాటించాలి. మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. అందరితో చేపించండి బాగా కరెక్ట్గా. ఎందుకంటే సేవ అనేది అలవాటు చేయకపోతే ఎంత నేర్చుకున్న ఉపయోగం లేదు, అంతే. ఓకే సార్. ఇది అంటే చెప్పాలంటే స్వల్పమైన సేవనే, ఇదేం గొప్ప సేవ ఏం కాదు. ఇది ఒక లైక్ చేయడం, ఒక షేర్ చేయడం, లేదా ఒక కామెంట్ ఇవ్వడం, అంతే కదా. దీంట్లో సమయం ఎంత పడుతుంది? 2 minutes పడుతుంది. దాన్ని కూడా చేయనటువంటి వాళ్ళు ఎంతోమంది. ఎందుకంటే అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మేము, ఇన్ని మంచి సబ్జెక్టులు వస్తున్నాయి, ఎవరు దీన్ని చూస్తున్నారు, ఎవరు దీన్ని పాటిస్తున్నారు, ఎంతవరకు దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు,
ఎంతవరకు వాళ్ళు లైక్లు చేస్తున్నారు చేయట్లేదు అనేది మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎస్ రామ్మోహన్ సార్ మాట్లాడండి. సుజిత మేడం మాట్లాడండి. సుజిత మేడం నమస్తే సార్. నమస్తే మా. బాగున్నారా సార్? ఎస్ మా. ఎస్ మా చెప్పమా. చేశాను సార్, లైక్ చేశాను సార్. ఓకే. లైక్ చేశాను, షేర్ చేస్తున్నాను సార్. మేము లైక్ చేసి కామెంట్ లైక్ చేసి చేస్తున్నాం సార్. కామెంట్ ఇవ్వాలి. లైక్ చేసి కామెంట్ కామెంట్. చేస్తున్నాం సార్. ఇట్ ఈస్ వెరీ ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. ఇంకా మేడం గారు పెట్టే లింక్స్ ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా వేరే వేరే గ్రూప్స్ ఉంటాయి కదా, అన్ని గ్రూప్ పంపించడము. ఎందుకంటే అక్కడ చేస్తున్నాం. చూస్తున్నాము అంతా కూడా తక్కువనే వచ్చేది. తర్వాత ఈ సబ్స్క్రైబర్ది కూడా పదే పదే వేస్తూ ఉండాలి, అందరికీ సబ్స్క్రైబ్ చేపించాలి మేడం. ఓకే. అంటే లలిత మేడం చెప్పినప్పుడే చేస్తున్నారు సార్, మళ్ళీ చెప్పకపోతే చేయట్లేదు సార్. అందుకే ఎవ్రీడే ఇట్లా పాటించండి అని చెప్తున్నాను నేను. ఓకే. ఓకేనా? చెప్తుంటాం సార్, మార్నింగ్ కూడా క్లాస్ లో రోజు కూడా చెప్తూ ఉంటాము. అంటే ఇంకా వాళ్ళు చేశారా లేదో అనేది కొంచెం. లేదు అంటే నేనేం చెప్తాను అంటే వీడియో వేసేసి ఇట్లా వెయిట్ చేయండి. ఓకే సార్. ఇక్కడ 36 మంది ఉన్నారు, ఇంకా నాకు తెలిసి ఒక 10 వచ్చినాయి. చూడండి ఎన్ని వచ్చాయి మేడం, ఒక్క నిమిషం సార్. ఎంచండి. ఇలా వేసి కాసేపు ఆపి తర్వాత చేసినా కూడా ఒక 5, 6, 10 వస్తే ఎక్కువ సార్. జనాలేమో ఉంటున్నారు, అట్లేం నేను లేదు, కాసేపు ఆపేస్తున్నాను వేసి కూడా. ప్రతిరోజు చేయండి, అది ప్రతిరోజు చేయండి, ఏం కాదు. విష్ణు మేడం, విష్ణు కాంతం మాట్లాడము. ఇప్పుడు మరి నాకు అలా చేయటం రాదు సార్, లైక్ చేయటం గట్రా రాదండి. కానీ డైలీ వింటున్నానండి. మొన్న చెప్పింది నాకు బాగా అర్థమైందండి. మా నలుగురికి ధ్యానంలో క్లాస్ లో నలుగురికి చెప్పానండి. నాకు ఓకే. రాత్రి పెద్దగా అర్థం అవ్వలేదండి. మళ్ళీ ఒకసారి వీడియో చూసాక మళ్ళీ చెప్దాం కదా అనుకున్నానండి. ఈ లైక్ చేయటం గట్రా అన్నది నాకు రాదండి మరి. రైట్, ఓకే. అది రానప్పుడు ఏం దాని గురించి టెన్షన్ లేదు. అలాగే సార్, వచ్చిన వాళ్ళంతా చేయాలి. ఓకే. అలాగే సార్. ఓకే, కానీ మేము విన్నది మాత్రం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సార్. ఖచ్చితంగా. ఓకే, దాని గురించి అందుకే ఇది మరి పదే పదే దీన్ని మనం మర్చిపోవడం వల్ల అంటే సేవ్ అనేది మనం మిస్ అవుతాం. కాబట్టి దయచేసి అందరు చేయండి. సో ఇద్దరితో ఈరోజు ఈ యొక్క చర్చను మనం ముగిద్దాం, ఒక కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. ఓకే, రైట్. సో మిత్రులారా, స్నేహితులారా, భగవంతుడా, ఈరోజు మనం తెలుసుకుంటున్నది స్వర విజ్ఞానం 3వ భాగం. దీంట్లో ఏంటంటే స్వర ఫలితాలు ఎలా ఉంటాయి చూద్దాం. స్వర ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఏ స్వరం ఎలా నడిస్తే ఏం ఫలితం వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, నేను చెప్పాను పగలంతా కూడా చంద్రస్వరము, నైట్ అంతా కూడా సూర్యస్వరం చాలా మంచిది అని చెప్పాను. అయితే ఇంకా ఉన్నాయి, తెలుసుకోవాలి చాలా ఉన్నాయి. సో మనం కొద్ది కొద్ది తెలుసుకొని కొన్ని ముద్రలు తెలుసుకుందాం ఈరోజు. మళ్ళీ రేపు కంటిన్యూ చేసి రేపు ఆల్మోస్ట్ ఒక 60-70% కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ కావాలంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, రైట్. సో పొద్దున రాత్రి రెయిన్బౌల్ ఒకే నాడి పని చేసిందంటే, అంటే ఒకే నాడి పని చేసింది అనుకోండి, 3 సంవత్సరం లోపు ఒక మరణం సంభవిస్తుంది అని చెప్తాను. అంటే పొద్దున రాత్రి రెయిన్బౌల్ అలా పనిచేస్తూ వస్తే 3 రాత్రులు వరకు ఒకే నాడి పని చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఆయుష్ అనేది 1 సంవత్సరం ఉంటుంది అంతే. అర్థమైందా? అంటే ఏంటంటే 3 రాత్రులు 3 రాత్రుల వరకు ఒకే నాడి పని చేస్తూ ఉంటాయి. అంటే నాడి మారదనమాట ఎట్టి పరిస్థితుల్లో. మనం జనరల్గా నేను చెప్పాను మీకు ఒక అంటే 90 నిమిషాల నుంచి లేదా 60 నిమిషాల నుంచి 90 నిమిషాల మధ్యలో మారుతూ ఉంటుంది, వదిలేస్తే ఆటోమేటిక్ మారుతూ ఉంటుంది. సో మనం నిద్రలో కూడా ఇటువంటి మనం దొర్లుతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ మారిపోతుంటుంది. అది యాక్చువల్గా అట్లా ఉండదు. సో అయితే ఎవరికైతే 3 రాత్రులు ఒకే నాడి పనిచేస్తే వాళ్ళ ఆయుస్సు 1 సంవత్సరం ఉంటుంది అంతే. ఈ విధంగానే ఎంతోమంది యోగులు వాళ్ళ పరిస్థితి చూడండి. ఇది ఎట్లా ఉందంటే శ్వాస అనేది, స్వరం అనేది నేను ఇంతకుముందే చెప్పాను. ఈ స్వరం అనేది ఏంటంటే మన దేహాన్ని మొత్తాన్ని నడిపేటువంటి అత్యున్నతమైనటువంటి విషయం ఇది, ఈ స్వరం. ఎందుకంటే అది లేనిచో ఒక్క నిమిషము, 3 నిమిషాలు, 2 నిమిషాలు అంతే. ఆహారము, నీరు అన్నిటి నుంచి ఎక్సెప్షన్ ఉంది, దీన్ని మాత్రం మనము ఆపలేం. అందుకే ఇది ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, దాన్ని గమనించడము, దాన్ని మనకు కావాల్సిన విధంగా అనుగుణంగా మార్చుకోవడము, దాని మీద నియంత్రణ, దాని మీద జ్ఞానము సంపాదించుకుంటే మన జీవితము ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది, మోక్షం కూడా పొందవచ్చు.
అయితే దీంట్లో జరిగేటువంటి ఈ స్వరంలో జరిగేటువంటి అనేక మార్పుల వల్ల స్వరం ఏ విధంగా నడుస్తూ ఉంది అని మనం అబ్జర్వ్ చేసి ఎంతోమంది యోగులు ఒక 6 నెలల ముందే నేను వెళ్ళిపోయే సమయం వచ్చిందని కానీ అలా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చెప్పారో అని మనం ఆలోచిస్తే చివరిగా మనకు అర్థమయ్యేది ఏంటంటే స్వరాన్ని బట్టే చెప్తారు. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే రాత్రిపూట చంద్రనాడి, పగలు సూర్యనాడి నిరంతరం పని చేస్తూ ఉంటే చూడండి ఎలా ఉందంటే రాత్రిపూట చంద్రనాడి, పగలు పూట సూర్యనాడి నిరంతరం పని చేస్తూ ఉంటే వాళ్ళకి 6 నెలల్లో మృత్యు వస్తుంది. ఈ పాయింట్ గమనించుకోండి. ఓకే, రాత్రి ఏముండాలి యాక్చువల్గా? సూర్యనాడి. పగలు ఏముండాలి? చంద్రనాడి. కానీ రివర్స్లో పనిచేసింది అనుకో, నిత్యంగా అట్లే ఉంది. ఇంకా అప్పుడేమవుతుందంటే 6 నెలల్లో మృత్యు వచ్చేస్తుంది. అది విషయం. తర్వాత రెండు రోజులు రాత్రి పగళ్ళు సూర్యనాడి పనిచేస్తూ ఉంటే 2 రోజులు రాత్రి పగళ్ళు పూర్తి సూర్యనాడినే, ఇంకా చంద్రనాడికి మారదన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే అట్లాంటి వాళ్ళకు 2 సంవత్సరాల లోపల మృత్యు కలుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా స్వరశాస్త్రము నిర్ధారించినటువంటి విషయాలు. ఓకే, మనం దీన్ని ఏమి రీసెర్చ్ కావాలంటే చేయండి, కానీ అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే స్వర విజ్ఞానం కావచ్చు, ముద్రా విజ్ఞానం కావచ్చు, మూత్ర విజ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పింది యోగులు చెప్పింది తూచా తప్పకుండా 0.111%, 0.0001% కూడా తేడా ఉండదు. ఇది మనం గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి లోపానికి కానీ ఎర్రర్ కానీ తావుండదు. ఎందుకంటే యోగులు చెప్పినటువంటి అంత సత్యంగా ఉంటుంది, సత్యమే చెప్తారు కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే ఒక రోజంతయు చంద్రస్వరమే నడుస్తూ ఉంటే, అంటే రోజంతా అంటే ఏంటి? నైట్ డే పూర్తిగా చంద్రస్వరం నడుస్తూ ఉంటే ఆ రోగి ఎవరైనా ఒక రోగి ఉన్నారనుకోండి, ఆ రోగికి రాత్రి పగళ్ళు పూర్తిగా చంద్రస్వరం నడుస్తూ ఉంటే ఆ రోజే మరణిస్తాడని తెలుసుకోవాలి మనం. ఏమవుతుంది? ఆ రోజే మరణిస్తాడని చెప్పి. ఓకే, తర్వాత చంద్రనాడి పూర్తిగా ప్రవహించి సూర్యనాడి అసలే ప్రవహించకపోతే, అంటే చంద్రనాడి పూర్ణంగా ప్రవహిస్తుంటుంది, సూర్యనాడి అసలే ప్రవహించదనమాట, సూర్యనాడి ఆగిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఒక నెల లోపల మృత్యు వస్తుంది. ఓకే, తర్వాత సూర్యనాడి సంపూర్ణంగా ప్రవహించి చంద్రనాడి అస్సలు ప్రవహించదు, అలాంటి వాళ్ళకు 15 రోజుల్లో మృత్యు వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ స్వరశాస్త్ర ప్రకారం నిర్ధారించబడినటువంటి విషయాలు. సో అదేవిధంగా ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే సూర్య స్వరానికి కొన్ని రోజులు ఉన్నాయి, మంచి రోజులు. ఆ టైంలో ఆ స్వరం ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అవి తెలుసుకుందాం ఎలా అని. చూడండి, ఇప్పుడు ఎలా అంటే సూర్యుని రోజులు ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారం, ఈ 4 రోజులు సూర్యుని రోజులు. చంద్రుని రోజులు వచ్చేసి సోమవారము, బుధవారము, శుక్రవారం, అంటే మిగతా 3 రోజులు చంద్రుని రోజు. ఈ రోజుల్లో మనకు ఖచ్చితంగా ఏంటంటే శ్వాస, అంటే సపోజ్ ఆ సూర్యుని రోజుల్లో సూర్యనాడి పనిచేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఓకే, ఉదాహరణకి పౌర్ణమి పోయిన తర్వాత పాడ్యమి, అంటే పౌర్ణమి పోయిన తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు మనం ఏం చెప్పుకున్నాం? చెప్పండి, ఎవరైనా చెప్పండి, మెసేజ్ చేయండి. పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు మధ్యలో ఉండే 15 రోజులు ఏమంటాం? కృష్ణపక్షం. ఎస్, కృష్ణపక్షం. అమావాస్య తర్వాత పాడ్యమి నుండి పౌర్ణమి వరకు వచ్చేది శుక్లపక్షం. కృష్ణపక్షం మీద సూర్యుని ప్రభావం ఎక్కువ, అప్పుడు దాన్ని సూర్యపక్షం అంటాం. అదేవిధంగా శుక్లపక్షము అనే దాన్ని చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని చంద్రపక్షము అంటాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత సూర్యపక్షంలో సూర్యనాడి అనగా కుడి ముక్కులోంచి గాలి బాగా ప్రవహిస్తూ ఉంటే మనకెప్పుడు కూడా జయమే కలుగుతుంది. అర్థమైందా? సూర్యపక్షంలో అంటే కృష్ణపక్షంలో సూర్యనాడి మన కుడి ముక్కు నుంచి, సూర్యనాడి అంటే కుడి ముక్కు నుంచి ప్రవహించాలి కదా, అది బాగా ప్రవహిస్తూ ఉంటే మనకు జయం కలుగును. అలాగే
చంద్రుని రోజుల్లో చంద్రనాడి అనగా ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాస ప్రవహిస్తూ ఉంటే మనకు జయం కలుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనం తిథులు, వారాలు ఇవి అవి చూడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆ శ్వాసను బట్టి మనం చేసే పనులు అద్భుతంగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో సాధారణంగా శ్వాస ప్రతి 2 గంటలకు మారుతుంది. అంటే ఉదయం సపోజ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్వాస ఎడమ ముక్కు రంధ్రం ద్వారా ప్రవహిస్తూ ఉంటే తక్షణమే 8 నుంచి 10 అంటే 8 నుంచి 10 గంటలకు కుడి ముక్కు రంధ్రంలోకి వచ్చేస్తుంది. ఆ విధంగా మారుతూ ఉంటుంది, దానంతదే మారుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సూర్యోదయానికి ముందు 5 గంటలకి అప్రాక్సిమేట్గా తెల్లవారుజామున 5 గంటలకి మనము సూర్యోదయం నిద్ర లేచినప్పుడే తక్షణం ఏం చేయాలంటే 5 గంటల ఆ సమయంలో చెక్ చేసుకోవాలి శ్వాస ఎలా ఉంది అనేది. ఓకే, శ్వాస ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ దాన్ని మీకు అర్థమై ఉంటుంది. సో కాబట్టి అలా చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యమి రోజున శ్వాస కుడి ముక్కు నుండి వస్తుంటే ఆ 15 రోజులు మంచి రోజులు. ఇది ఎలా అంటే పౌర్ణమి వెళ్ళింది, పాడ్యమి రోజు వచ్చింది. ఆ పాడ్యమి రోజున శ్వాస కుడి ముక్కులో నడుస్తూ ఉంటే లేచిన వెంటనే 5 గంటల ఆ టైంలో చెప్తున్నాను మీకు, ఆ 15 రోజులు లెక్స్ వచ్చి ఆ 15 రోజులు మంచి రోజులు మీకు. అట్లా చూడండి ఎలా ఎంత అంటే దీంట్లో ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఈ జ్ఞానము ఎంత సూక్ష్మ అంటే సూక్ష్మాతి సూక్ష్మనే చెప్పాలి. ఇది మనం తెలుసుకునే కొద్దీ ఇది లోతు ఎక్కువవుతుంది. అంత అఘాతంగా అంటే అంత లోతైనటువంటి సబ్జెక్టు కాబట్టి ఎంత వీలవుతే అంత పాటిద్దాం, టెన్షన్ ఏమొద్దు. ఓకే, సో ముందుగా స్టడీ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత సూర్యుని రోజు సూర్యస్వరం నడిచే ప్రతి 2 గంటల కాలం జయకాలమే. అంటే ఇప్పుడు సూర్య దినాలు ఉన్నాయి. సూర్య దినాలు ఏమని చెప్పాము? ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారం. ఈ రోజుల్లో సూర్యస్వరం నడుస్తున్నప్పుడు ప్రతి 2 గంటల కాలం జయకాలమే. ఇప్పుడు ఉదాహరణకి ఈ సూర్య దినాల్లో సూర్యనాడి నడుస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఆ సూర్యనాడి నడుస్తున్నప్పుడు నెక్స్ట్ 2 గంటలు ఆ టైంలో మీరు ఏం చేసినా మంచిదే. అదేవిధంగా చంద్రుని దినాల్లో ఈ చంద్రస్వరం నడిచేటప్పుడు ఆ 2 గంటల పాటు కూడా మీకు జయకాలం అంటే జయం కలుగుతుంది అనమాట. మనం చేస్తే మంచి పనులు, మంచి జయం అనేది మనకు కలుగుతుంది. అట్లా ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే శుక్లపక్షంలో సూర్యోదయ కాలంలో మొదటి 3 రోజులు చంద్రనాడి బాగా ఎక్కువగా ప్రవహిస్తుంటుంది. ఈ పాయింట్ గమనించవచ్చు మీరు. తర్వాత కృష్ణపక్షంలో మొదటి 3 రోజులు సూర్యనాడి బాగా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పింగళ నాడి ద్వారా మనకు ప్రాణమును అంటే పింగళ నాడి ద్వారా ప్రాణాన్ని ఎక్కువ చేసుకుంటాం. ఇడనాడి ద్వారా మనస్సును స్వాధీనం చేసుకుంటాం. కాబట్టి రాత్రిపూట చంద్రనాడి, పగటిపూట సూర్యనాడి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పింగళ నాడి అది ప్రాణాన్ని మెయింటైన్ చేస్తుంది. అంటే అది పింగళ నాడి ఎప్పుడు వర్క్ చేస్తుంది? నైట్ వర్క్ చేయాలని మనం చెప్పాం. అంటే సూర్యనాడి నైట్ వర్క్ చేస్తే మంచిదే. అది మన ప్రాణశక్తిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఎలాగంటే మన లోపల నడిచే అన్ని క్రియలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఉంటుంది. అదే మీకు ఇది చంద్రనాడి ఉందనుకోండి, అది మనస్సును స్వాధీనంలో పెట్టుకుంటుంది. కాబట్టి ఆ మనసును స్వాధీనంలో పెట్టుకున్నటువంటి ఈ చంద్రనాడి దాన్ని పగులుపూట మనం నిర్వహించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేసినటువంటి వ్యక్తి ఒక పూర్ణ యోగి అవుతాడు. అతి తొందరలో పూర్ణ యోగి అవుతాడు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ సూర్యునందు అమృతం ఉంటుంది, చంద్రుని యందు విషం ఉంటుంది. చంద్రులు కలిస్తే విషం ఉండదు. అంటే చంద్రుడు స్థిరానికి సూచన, సూర్యుడు చర స్వభావం కలిగి ఉంటాడు. ఓకే, ఇవన్నీ ఇట్లాంటి విషయాలను మనము తెలుసుకొని మనం పాటిస్తూ ఉండాలి. ఓకే, సో మిత్రులారా, సో అంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, నేను ఇప్పుడే చెప్పాను కదా. సో దీంట్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకొని మనం కొన్ని ముద్రలు తెలుసుకుందాం. ముద్రలు కూడా మీకు తెలుసు ఆల్రెడీ, అయితే మరొకసారి రిపీట్ చేస్తాను, దానివల్ల అందరికి ఒకసారి రివిజన్ అవుతుంది.
తర్వాత రేపు మళ్ళీ మిగతా సబ్జెక్ట్ చెప్పుకుందాం. తర్వాత 2 ముక్కు రంధ్రాల నుండి వాయువు నిరంతరం రేయింబగులు ప్రబలంగా నడిచింది అనుకోండి, ఒక 40 దినంలో మృత్యు అనేది సంభవిస్తుంది. అర్థమైందా? నోటి నిండా మాత్రమే వాయువు తీసుకొని, అంటే నోటి నుంచి మాత్రం వాయువు నడుస్తూ ఉంది అంటే వాళ్ళకి ముక్కు నుంచి వాయువు నడచట్లా, స్వరం నోటి నుండి వాయువు నడుస్తూ ఉంటే 2 దినాల్లో చనిపోతారు. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో అట్లా కాకుండా మనం చూస్తుంటాం కదా, మన డాక్టర్లు ఏం చేస్తారు, బ్రీతింగ్ ఆడకపోయినా దానికి వెంటిలేటర్ సుక్కి వాడిని హింసించి ఆ గాలి నోట్లో పీల్చుకుంటూ ఉంటాడు అతను, అంటే ఎండ్లో ఉన్నాడని అర్థం. అతను ఏం చేస్తారు, తీసుకుపోయి ఐసీయూలో పెట్టి, డబ్బులు కావాలి కదా వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు, మీకు నోట్లోంచే శ్వాసను పంపించేది, అంటే ఈ వెంటిలేటర్ పెట్టి ఫోర్స్ఫుల్గా బ్రీతింగ్ చేయించేది, ఇవన్నీ చేస్తారు. లాభం లేదు. 2 రోజులు పాటు ఆ బ్రీతింగ్ నోటి ద్వారా నడిచిందంటే ఆ వ్యక్తి ఇంకా ఉండడు అని అర్థం. మనం ప్రయత్నం చేసి కూడా వేస్ట్. ఓకే, తర్వాత సూర్యుడు నడవలసినటువంటి దినము చంద్రనాడి నడుస్తున్నప్పుడు నిద్ర నుండి మేల్కొని, అంటే సపోజ్ సూర్యుడు నడచవలసినటువంటి దినం అంటే సూర్య దినాలు ఉన్నాయి కదా, అప్పుడు చంద్రనాడి నడుస్తుంది అనుకోండి, నిద్ర నుంచి లేచినప్పుడు భూమిపై ఎడం పాదం పెట్టాలి, తూర్పు దక్షిణాలకు 3 అడుగులు వేసి ముందుకెళ్తే ఆ దోషం తొలిపోద్ది. అంటే ఏంటి అర్థం అంటే, ఇప్పుడు సూర్య దినాలు ఉంటాయి కదా, సూర్య దినాలు అంటే ఏంటివి? ఆదివారము, మంగళవారము, నెక్స్ట్ శనివారం, శుక్రవారం సార్. గురువారం శనివారం. గురువారం శనివారం. ఆదివారం, ఆదివారము, మంగళవారం, మంగళవారము, గురువారము, శనివారం. శనివారం. ఉమ్. ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం లేచాం, పొద్దున్న లేచాం, అప్పుడు ఏమి నడచాలి, సూర్యనాడి ఉంటే మంచిది అని చెప్పాం కదా, ఉమ్. సూర్య దినాలు కాబట్టి. ఒకవేళ చంద్రనాడి స్టార్ట్ అయింది అనుకోండి, నిద్ర నుండి లేచిన వెంటనే ఏం చేయాలంటే భూమిపై ఎడమ పాదం పెట్టండి. భూమిపై ఏం చేయాలి, ఎడమ పాదం పెట్టి తూర్పు లేదా దక్షిణాలకి 3 అడుగులు వేస్తే ఆ దోషం తొలిపోద్ది. ఓకే, అంటే నిద్ర లేస్తానే నాడి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకో, మనము అవును, స్వరం చెక్ చెక్ చేసుకొని చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా చంద్రుడు నడవలసిన దినాలు అంటే చంద్ర దినాలు, సోమవారము, ఆ, బుధవారం. అవును, అప్పుడు సూర్యనాడి నడుస్తుంది అనుకోండి, భూమిపై కుడికాలు మోపండి ఫస్ట్. ఓకే. ఓకే, ఆ విధంగా పశ్చిమ ఉత్తరం కానీ ఆ వైపు 3 అడుగులు నడిచితే దోషము తొలగిపోతుంది. అంటే ఆ రోజు మీకు ఎలాంటి దోషం కలదు. ఓకే, ఇవన్నీ కూడా కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దానివల్ల మనకు ఎప్పుడు కూడా శుభమే కలుగుతుంది, జయమే కలుగుతుంది. కాబట్టి స్వర స్వర ప్రసారాన్ని బట్టి మంచి చెడు యొక్క ఫలితములు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే స్వర ప్రసారం ఎలా ఉందో దాన్ని బట్టి మంచి చెడు ఏం జరుగుతుంది, ఏ స్వరం దేనికి పనిచేస్తుంది, ఆ, ఆయా స్వరం తగినట్టుగా ఆయా స్వరంను మనం అదుపు చేసుకుంటూ, అంటే మనకు ఏ స్వరం కావాలి, ఏ స్వరం జరగట్లేదు, ఆ స్వరాన్ని మార్చుకోవడము, నియంత్రణ చేసుకోవడము, అర్థం చేసుకోవడము, ఇవన్నీ కూడా స్వర శాస్త్రంలో భాగం. ఓకే, ఇవన్నీ పాటించండి ఖచ్చితంగా. తర్వాత స్వరం వచ్చేసి 2.5 గడియలు అనగా 1 గంటకు 1 గంట స్వరం సహజంగా మారుతూ ఉంటుంది. ప్రయత్నంచే అవసరమైన సమయంలో యోగ పద్ధతుల ద్వారా స్వరాన్ని మార్చుకోవచ్చు. ఇది ఇప్పటికే తెలుసుకున్నాం. ఓకే, గడియ అంటే ఎన్ని నిమిషాలు? మెసేజ్ చేయండి, టైప్ చేయండి, లేదా చెప్పండి. 40. 1 గడియ అంటే ఎన్ని నిమిషాలు? 1 గంట 40 నిమిషాలు సార్. 1 గడియ అంటే 24 నిమిషాలు. ఓకే. ఎస్, ఎవరు? శ్రీనివాస్ బాబు. ఓకే, రైట్, వెరీ గుడ్. సో అది సో కాబట్టి ఏ నాడి ఎంత అంటే ఏ నాడి ఎంతవరకు పనిచేయాలి, ఎప్పుడు పనిచేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని దాన్ని వాడుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏదన్నా మనం అనుకున్నట్టు కాకుండా వేరే విధంగా నడుస్తున్నప్పుడు దాన్ని మార్చుకోవాలి. యోగ పద్ధతి ద్వారా మార్చుకోవచ్చు. అనేక పద్ధతులు చెప్పాం. నిలబడి ఏం చేయొచ్చు, పడుకున్నప్పుడు ఏం చేయొచ్చు, కూర్చున్నప్పుడు ఏం చేయొచ్చు, యోగ దండంతో ఎలా చేయొచ్చు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. కనీసం దాన్ని పాటిస్తూ వెళ్ళండి. ఓకే, తర్వాత దినం అంటే రాత్రి మొవళ్ళు, అంటే ప్రతిదినం రాత్రుల పూట ఎక్కువ భాగం చంద్రస్వరం ఆడటం అనేది శుభ సూచకం అని చెప్తారు. అంటే ఎలా అంటే ఈ అంటే ఒకవేళ మామూలుగా మనకి రాత్రి పూట
రాత్రుల పూట ఎక్కువ భాగం చంద్రస్వరం ఆడడం శుభ సూచకం అని చెప్తున్నాడు. ఇది ఏదో కొద్దిగా అంటే దానికి సంబంధించి ఇంకొద్ది దీన్ని అర్థం చేసుకోవాలి మనము. తర్వాత దినములో రాత్రులందు ఎక్కువ భాగం సూర్యస్వరం ఆడటం అరిష్టానికి సూచం అంటాడు. అంటే అలా అంటే అరిష్టం కలుగుతుందంటే మనకి ఈ విధంగా తెలిసి వస్తుంది. మన స్వరంలో రాత్రుల పూట ఎక్కువ భాగము మనం ఏమి నియంత్రించకపోతే సూర్యస్వరం ఎక్కువ ఉంటుందంట. ఎక్కువ భాగం ఉన్నప్పుడు మనకి అరిష్టం కలగొచ్చు అని చెప్తారు. ఓకే, సో ఇది అర్థం కాకపోతే కూడా దాన్ని వదిలేయండి. ఆ పాయింట్ అర్థం కాని దాన్ని తీసుకొని మనం ఏం చేయడానికి అవసరం లేదు. అర్థమైంది మాత్రం పాటించడం మంచిది. ఓకే, ఎందుకంటే ఈ సైన్స్ చాలా డీపర్ సబ్జెక్ట్. ఇది అంత ఈజీగా ఒక అంటే ఈ మన వీర బ్రహ్మేంద్ర స్వామి రాసినారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డీప్ సబ్జెక్ట్ ఇది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, మామూలుగా రాత్రిపూట సూర్యనాడి నడిస్తే మనకు అవును డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అవును అవును ఇది చెప్పడం జరిగింది. కరెక్ట్. అంటే మనకు డైజెషన్ అనేది పూర్తిగా అక్కర్లే మనకి. కానీ రాత్రుల పూట సూర్యనాడి, పగుల పూట చంద్రనాడి అనేది అది మెయింటైన్ చేయగలిగితే మనకు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది జీవితం. ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. అంటే మానసిక, శారీరక ఏ రుగ్మతలు లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, అది రైట్. రాత్రి సమయంలో చంద్రనాడి అణిచి సూర్యనాడిని ఆడించుట. ఓకే, పగల సమయంలో సూర్యనాడిని అణిచి చంద్రనాడిని ఆడించుట, అలా చేసినటువంటి వాడే సంపూర్ణ యోగి అవుతాడు అని ఇంతకుముందే చెప్పాను నేను. ఓకే, ఇది మరి కూడా మరోసారి రిపీట్ చేస్తున్నాను అలాగా. ఓకే, తర్వాత ఇలాంటి విషయాలు సూర్యనాడి ఆడేటప్పుడు భోంచేయాలి. ఇది మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటాం. చంద్రనాడి ఆడే సమయంలో రాత్రిపూట ఎడమ చేతి వైపు పడుకోవాలి. చంద్రనాడి ఆడుతుంది అనుకోండి, ఎడమ చేతి వైపు పడుకుంటే సూర్యనాడి యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే సూర్యనాడి పనిచేసేటప్పుడు సూర్యనాడి ఉన్నప్పుడే భోంచేయండి అని చెప్తున్నారు. అట్లా ఇప్పుడు పిల్లలు కానీ మనం కానీ భోజనం అంటే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాం, ఏ నాడి ఆడుతుంది ఒకసారి వాళ్ళు గమనించుకోవాలి, మీరు గమనించుకోవాలి. అందరూ కూడా సూర్యనాడికి మార్చుకొని ఆహారం తినడం మొదలు పెట్టండి. మనము లెఫ్ట్లో పెట్టుకొని చంద్రనాడి పెట్టుకొని ఎంత పడితే అంత తిన్నాం అనుకోండి. ఇప్పుడే అంటే ఎలా ఉందంటే మనము సైంటిఫిక్ అనుకుంటాం కానీ మనం నివసిస్తున్న ఈ ప్రపంచము సాంకేతిక ప్రపంచం అనుకుంటాం కానీ ఇది నిజంగా చెప్పాలంటే నాన్ సైంటిఫిక్ వరల్డ్. ఇది సైన్సే కాదు. ఇది యాక్చువల్గా మన జీవన విధానం కానీ, మన నిద్రా విధానం కానీ, మనం తినే ఆహారం కానీ అన్నీ కూడా అసాంకేతికంగా చేస్తున్నాం. సాంకేతికం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి తెలుసా, మొబైలు, టీవీ, ఇవన్నీ అంటే ఏవైతే గొప్ప గొప్ప పరికరాలు వచ్చాయో ఇది సాంకేతిక వాళ్ళందరికీ. రెఫ్రిజిరేటరు, వాషింగ్ మెషిను, అది మిక్సరు, గ్రైండరు, ఇవన్నీ కనిపెట్టినందుకు ఇది పెద్ద సాంకేతిక ప్రపంచం అయిపోయింది. అయితే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని గాలికి వదిలేసాం. ఆరోగ్యం, ఆనందాన్ని గాలికి వదిలేసి మన చుట్టూ ఉన్నటువంటివన్నీ చూసి మురిసిపోతున్నాం. అబ్బా మా ఇంట్లో పెద్ద కారు ఉంది, అబ్బా మేము పెద్ద బంగ్లా కట్టాం, లోపలికి గాలి కూడా పోదు. పెద్ద బంగ్లా కట్టాం, ఏసీ పెట్టేశాం, అన్నీ మొత్తం ఏది చుట్టూ విండోస్ కూడా లేవు, అన్నీ బంద్ చేశాం, ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టాం. ఇది ఏం ప్రయోజనం? పంచభూతాలు లేకపోతే ఏం ప్రయోజనం? ఇలాంటిది సాంకేతిక ప్రపంచం అవుతుందా? ఎవరో ఏసీ కనిపెట్టింటారు. ఏసీ ఎందుకని ఏదో మందులు అవి రిజర్వ్ చేసుకో అంటే దాన్ని కొంత రిజర్వ్ చేయడానికి రెఫ్రిజిరేటర్ ఉపయోగిస్తారు. ఏసీ కానీ ఇట్లాంటివన్నీ కొన్ని అంటే గిడ్డంగుల్లో ఏదైనా ఒక వస్తువు నాశనం కాకుండా ఉండడానికి ఉపయోగిస్తారు. మనం పోయి ఏసీలో కూర్చొని వర్క్ చేస్తే మన మన పరిస్థితి ఏం కావాలి? గాలి లేదు, వెలుతురు లేదు, ఎంత దుర్భరమైన పరిస్థితి. ఇది నిజమైన సాంకేతిక ప్రపంచమా? ఇది డెవలప్డ్ ఇది డెవలప్డ్ సమాజమా అని మనం అర్థం చేసుకుంటే కాదు అని చెప్పొచ్చు డైరెక్ట్గా ఆన్సర్. ఓకే, రైట్. అలసట కలిగినప్పుడు కుడి చేతి వైపున పడుకోవాలి. రాసుకోండి, కానీ నెక్స్ట్ వీడియో చూసుకోండి. అలసట కలిగినప్పుడు కుడి చేతి వైపు పడుకోవాలి. నీరసము, ఆకలి మందగించుట అట్లాంటి సమయాల్లో ఎడవ చేతి వైపున పడుకోవాలి. ఓకే, ముక్తి మార్గమును చింతన అట్లాంటి చేసినప్పుడు అప్పుడు ఏంటంటే శయన స్థితిలో పడుకోవాలి. అంటే మనం నిలువుగా పడుకుంటాం కదా, అంటే శవాసనంలో పడుకుంటాం కదా, శవాసనంలో పడుకుంటాం చూడండి. అది ఎప్పుడంటే మనం ఏదైనా ముక్తి మార్గం సంబంధించి అలాంటి చింతన కానీ అలా చేస్తుంటాం కదా, అంటే ఒక ఆధ్యాత్మిక చింతన కావచ్చు, మనం ఏదైనా ఈ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండడం అట్లాంటి చేసినప్పుడు ఎడమవైపు లేదు, కుడివైపు లేదు, డైరెక్ట్గా శవాసనంలో పడుకోవచ్చు. ఓకే, అది
తర్వాత మలబద్ధమును జయించడానికి సూర్యనాడిని మనం ఏం చేయాలి? ప్రేరేపించాలి. ఓకే, అది ఇంపార్టెంట్. అప్పుడు ప్రేరేపించి మల విసర్జనకు చంద్రనాడి బాగా ఆడుతుండాలి. అంటే మలబద్ధకమును జయించడానికి సూర్యనాడి ప్రేరేపించాలి, మల విసర్జనకు చంద్రనాడి బాగా ఆడుతూ ఉండాలి. తర్వాత మైథునంకి సూర్యనాడి ప్రసారం ఉత్తమంగా ఉండాలి. మైథునం కంటే ఫర్ సెక్సువల్ ఇంటర్ కోర్స్. తర్వాత మూత్ర విసర్జనకి చంద్రనాడి ప్రేరేపించాలి. తర్వాత ఆడువారికి మినుములు నూనె నూనె పదార్థములు బలం ఇచ్చే, అంటే ఏదంటే ఈ మినుములు నూనె పదార్థాలు అలాంటివి తింటే మంచి బలం వస్తుందని చెప్తారు. మగవారికి అంటే ఆడవారికి వచ్చేసి మినుములు నూనె పదార్థాలు బలం ఇస్తాయంట. మగవారికి పాలతో కూడిన మధురాన్నం బలం ఇస్తుందని చెప్తారు. అంటే ఇది మన శాస్త్రంలో రాసి ఉంది, ఆ విధంగా రాసి ఉన్నది అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైండొచ్చు, మలబద్ధకం దాన్ని తొలగించుకోవాలని సూర్యనాడి ప్రేరేపించాలి. అప్పుడు మల విసర్జన స్టార్ట్ అవుతుంది. అప్పుడు చంద్రనాడి అంటే అక్కడ స్టార్ట్ కావడానికి సూర్యనాడి, అది ప్రవహిస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు చంద్రనాడికి రావచ్చు. ఓకే, ఈ కొన్ని పాయింట్లు ఉన్నాయి, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యోగాభ్యాసం ఇట్లాంటి కర్మలు చేస్తున్నప్పుడు సో ఎడనాడిలో పనిచేస్తే మంచిది. అంటే కొద్దిగా కూల్గా ఉంటుంది మైండ్, అలాంటప్పుడు యోగా కూడా బాగా సెట్ అవుతుంది. ఓకే, కూల్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి టెన్షన్ ఉండదు. అలాంటప్పుడు యోగా చేస్తే బాగా సెట్ అవుతుంది అదనమాట. తర్వాత ఆకలి మందగించినప్పుడు, తర్వాత విద్యాభ్యాసానికి, స్త్రీ వశీకరణకు, నిద్ర లాంటి సమయాల్లో పింగళ నాడి పనిచేస్తే మంచిది. ఓకే, సో ఇక్కడ కొన్ని చెప్పి ఉంటారు, అన్ని విషయాలు చెప్పి ఉంటారు, మనం ఇది కాదు అది అని అనుకోనికి లేదు. శాస్త్రం అనేక అన్ని చెప్తుంది. సో దాంట్లో ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు మన ఇష్టం. ఓకే, ఎందుకంటే స్త్రీ వశీకరణ అంటే ఇదేంటి, దీని గురించి మనకేంటి అని అలా కాదు, అన్ని విషయాలు శాస్త్రం చెప్తుంది అనమాట అట్లా. ఓకే, రైట్. సూర్యనాడి ఆడేటప్పుడు చల్లని పదార్థాలు, చంద్రనాడి ఆడేటప్పుడు మేలు చేసే పదార్థాలు భుజించాలి. అంటే సూర్యనాడి ఆడేటప్పుడు ఏం చేయాలి? చల్లని పదార్థాలు తీసుకోవాలి. అంటే వేడిగా ఉన్న పదార్థాలు తీసుకుంటే ఇంకా వేడి ఎక్కువ అవుతుంది. చంద్రనాడి ఆడేటప్పుడు దాంతో అయినటువంటి అంటే కొంత వేడిగా ఉన్న తీసుకోవాలి. మరి ఎక్కువ వేడి ఉండకూడదు, మరి చల్లగా ఉండకూడదు, మీడియంగా ఉండేది తీసుకుంటే మనకు మంచిది. రైట్. సో అదేవిధంగా చంద్రనాడి పనిచేసేటప్పుడు విషం కూడా అరింపబడుతుందని చెప్తారు. విషం ఎక్కిన వారికి ఆ విషం కూడా దిగిపోతుందంట చంద్రనాడి పనిచేస్తున్నప్పుడు. సూర్యనాడి పనిచేసేటప్పుడు బలవంతుడు కూడా వశం అవుతాడంట. సూర్యనాడి పనిచేస్తున్నప్పుడు, మనలో సూర్యనాడి పనిచేస్తున్నప్పుడు మనం ప్రయత్నం చేస్తే బలవంతుడు కూడా మనం వశం అవుతాం. చంద్రనాడి పనిచేసేటప్పుడు విషం ఎక్కింటే కూడా విషం కూడా దిగిపోతుందని చెప్తున్నాడు. తర్వాత సుషుమ్నాడి పనిచేసేటప్పుడు సుషుమ్నాడి పనిచేయచుండగా మోక్షం సిద్ధించును అని చెప్తారు. ఓకే, సో ఈ విధంగా అంటే సుషుమ్నాడి పనిచేసేటప్పుడు మనము చెప్పాం కదా ఇంతకుముందు, యోగా అంటే ప్రాణాయామ, ధ్యానము ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనకి ఖచ్చితంగా మోక్షం సిద్ధించే అవకాశం ఉంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మిత్రులారా, ఇంకోటి ఏంటంటే ఏ పని అయినా కానీ చంద్రనాడితో ప్రారంభించి సూర్యనాడితో ముగిస్తే లాభం కలుగుతుంది. ఏ పని చేసేటప్పుడైనా చంద్రనాడితో ప్రారంభించి సూర్యనాడితో ముగిస్తే మనకు మంచి లాభం కలుగుతుంది అని చెప్తున్నారు. సో ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. స్వర విజ్ఞానం ఇంతటితో ముగించాం. ఇంకా ఎక్కువ విషయాలు రేపు తెలుసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.